హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బంటి యానిమల్ ఫామ్ నుంచి వీడియోలు ఏంటంటే బొద్దం సంత అంటారు. అంటే కొత్త వలసకి ఎస్కోట్కి మధ్యలో ఉంటుంది ఈ సంత. కొత్త వలస నుంచి ఒక 16 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వస్తుంది. నాటుకోళ్ళు అంటే అక్కడ ఉన్న రైతులు తెచ్చి అమ్ముతారు. ప్యూర్ నాటుకోళ్ళు ఉంటాయి, మంచివి. పెట్టలు, పుంజులు, పిల్లలు అన్నీ ఉంటాయి. మీరు కూడా ఈ వీడియో చూడండి పూర్తి వరకు, లాస్ట్ వరకు. మీకు కోళ్ళు అన్నీ చూపిస్తాను. కోళ్ళు మూసుకోవడానికి తట్లు, కోళ్ళు కట్టుకోవడానికి తాళ్ళు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఈ సంతలో. ఆదివారం అవుతుంది. ఉదయం 6 నుంచి 10 లోపు వరకు బాగా అవుతుంది సంత. ఈరోజు వర్షం ఒకటి అయినా తప్పలేదు. వర్షంలో వెళ్ళి కూడా వీడియో తీశాను. అంటే అంత బాగా రాపోవచ్చు వీడియో, కానీ అలాగా తీశాను. అంటే కోళ్ళు వర్షంతో కూడా బాగానే వచ్చాయి. కాకపోతే వర్షం పడినప్పుడల్లా జనాలు అందరూ అటు ఇటు ఆ షాపుల కాడికి వాటికి వెళ్ళిపోవడం అయ్యింది. కానీ కోళ్ళు అయితే మాత్రం చాలా మంచిగా వచ్చాయి. పందెం కోళ్ళు అన్నీ ఒక సైడ్ ఉంటాయి. మామూలు కోసుకుని పెంచుకునేవి అన్నీ కూడా అలా అమ్ముతారు అక్కడ. కాకపోతే ఉదయాన్నే వెళ్ళిపోతే బేగా మనం రైతుల కాడే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ మధ్యలో బేరగాళ్ళు, అదే తలారులు ఉంటారు కదా, అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరు కొనుక్కొని అమ్ముతారు. అలా కాకుండా తట్టలు కూడా మంచిగా దొరుకుతాయి కోళ్ళు మూసుకోవడానికి. అలాగా తర్వాత మొక్కలు అవి అంటే నారులు అంటారు కదండి రైతులు, అదే మొక్కలు వేసుకోవడానికి వంక మొక్కలు, బంతి పూల మొక్కలు ఇవన్నీ దొరుకుతాయి అక్కడ. వర్షం మాత్రం అలా పడుతూనే ఉంది. మంచి మంచి కోళ్ళు మాత్రం వచ్చాయి ఆదివారం. ఎవరైనా కావాలంటే ఆదివారం ఈ సంతకి వెళ్ళండి. బొద్దం సంత అంటారు. చిన్న పిల్లలు కూడా వచ్చాయి, చిన్నవి పెద్దవి పిల్లల పెట్టలు కూడా వచ్చాయి. ఎవరికైనా అటుకు పెట్టలు కావాలన్నా దొరుకుతున్నాయి అక్కడ. వర్షం వల్ల కొంతమంది కోళ్ళు ఆ బ్యాగుల్లో ఇప్పుడు బయట తీయలేదు. పందెం పుంజులు అయితే చాలా వచ్చాయి. అంటే బ్యాగుల్లో నుంచారు, కొన్ని మాత్రం తీసి బయటని అలా పెట్టారు. కానీ కోళ్ళు మాత్రం బేమచ్చంగా ఉన్నాయండి. రీజనబుల్ రేట్లలో కూడా ఉన్నాయి, తక్కువ రేట్లలో ఉన్నాయి కోళ్ళు. ఎవరైనా కావాలంటే ఆదివారం వెళ్ళండి ఉదయం 6 గంటలకు అలాగా. ఇవన్నీ పందెం పుంజులే బ్యాగుల్లో ఉన్నవి. మన వీడియోలు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. మీకు ఇంకా ఏమైనా సంతల గురించి అప్డేట్ కావాలంటే ఈ చుట్టుపక్కల నేను చెప్తాను, కామెంట్లో అడగండి. అలాగే ఇక్కడ దగ్గరలో సోమవారం సంత కూడా ఉంది. ఆ సంత కూడా వెళ్ళి తీస్తాను. అంటే అది మన కొత్త వలస నుంచి విజయనగరం వెళ్ళిన దారిలో ఉంటుంది. ఆ రూట్లో అలమండ సంత అంటారు. ఆ సంత కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను.